చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే అనేక ఇబ్బందులు పడుతున్నారని, అవయవ లోపంతో బాధపడే దివ్యాంగులు ఇంకెంత ఇబ్బందులు పడతారో ఆలోచించాలని ఎంఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. ఇబ్రహీంపట్నంలోని కమ్యూనిటీ హాల్లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంఎస్ఆర్ దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఇబ్రహీంపట్నంలోని ఉన్న సుమారు 300 మంది వికలాంగులకు సొంత ఇల్లు లేకపోవడం విచారకరమని, వారి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే త్వరలోనే ఇబ్రహీంపట్నంలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి వారి సమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జర్నలిస్ట్, సామాజికవేత్త అయిన మేకల భానుమూర్తిని ఎంఎస్ఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మేకల భాను మాట్లాడుతూ తాను ఒక్క మాట చెప్పగానే దివ్యాంగుల కొరకు నిత్యావసర వస్తువులను ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంతో పాటు సమాజంలోని వారు కూడా దివ్యాంగుల కోసం తమకు తోచిన సహాయం చేయాలని కోరారు. అలాగే త్వరలోనే దివ్యాంగుల కోసం మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో వారి సమస్యలపై ఒక సమావేశం ఏర్పాటు చేయాలని మేకల భానుమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షుడు మొండితోక విజయ్, ఇమాం దంపతులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు విజయవాడకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిటీ హాల్ దగ్గర మనం ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే సమాజంలో కొంతమంది ఒక్కొక్క రకంగా చూస్తారు. అయితే ఎవరో ఒకరు వారిని ఆదుకుంటూ ఉంటారు. సమాజంలో సామాజిక సేవ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తుంటాం. ఇటువంటి సందర్భంలో ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక కార్యకర్తలైనటువంటి ఇమాం గారు, వారి సతీమణి గారు దంపతులు, అలాగే ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత, అలాగే నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వారికి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వటానికి ముందుకు వచ్చినటువంటి అంశానికి సంబంధించి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని అంటే తను నిత్యం కూడా ప్రజలతో మమేకమై తిరుగుతూ సామాజిక కార్యకర్తగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి మేకల భానుమూర్తి, అతను చేస్తున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అలాగే నెంబర్ 1 మీడియా సంస్థల తరపున మేకల భానుమూర్తి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 11 మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహాయం అందుతుంది. అయినప్పటికీ ఎవరైనా సరే నాకు తోచిన సహాయం నేను చేయాలి అని ప్రతి ఒక్కరూ సమాజంలో సామాజిక సేవ చేస్తున్నటువంటి వారిని మనం చాలా మందిని చూస్తాం. ఏదో మనకు తోచినటువంటి సహాయం. దానిలో భాగంగానే ఈరోజు వీరందరినీ మనం ఇక్కడ కలవటం జరుగుతుంది. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని కమ్యూనిటీ హాల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తారు, ఏదో చేస్తారు అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తుంటారు. కానీ వారికి హామీలు, వాగ్దానాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మాత్రమే ఉన్నారు. కానీ సమాజంలో ఇటువంటి వారిని మనం అభినందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి వారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లా మీకు తీసుకుంటాం? మాది ఇబ్రహీంపట్నం అండి. నా పేరు సీత. మా ప్రెసిడెంట్ గారు భాషా గారు మాకు ఈ గవర్నమెంట్ తరపు నుంచి వెహికల్స్ ఇప్పించారు. అంతకుముందు మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఎటు వెళ్ళేవాళ్ళం కాదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా కానీ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళలేక ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా ప్రెసిడెంట్ గారు ఈ బండ్లు ఇప్పించారు. ఈ బండ్ల మీద తిరగటం వలన భాను గారు, తమ్ముడు గారు మమ్మల్ని చూసి ఇట్లాగా మీకు హెల్ప్ చేస్తామక్క అని చెప్పి అన్నారు. సరే అని మేము మా ప్రెసిడెంట్ గారికి చెప్తే ఇక్కడ ఒక 11 మందిని ఏర్పాటు చేశారు. మాకు ప్రభుత్వం నుంచి వెహికల్ అయితే వచ్చింది, కానీ ఆర్థికంగా అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. వచ్చే ఫంక్షన్తోనే మేము బతుకు ప్రయాణం సాగిస్తున్నాము. మాకు ఉండటానికి ఇల్లు కూడా సరైనది కూడా లేదు. మాకు మరి ప్రభుత్వం గుర్తించి మాకు ఇల్లు కూడా కేటాయించాలని మేము కోరుతున్నామండి. అంటే మేము చాలా ఇబ్బందులలో పడుతున్నాం సార్. ఒకరోజు తిని తినక అన్నట్టుగా ఇబ్బందులు పడుతున్నాం. వచ్చే పెన్షన్ ఇంటి అద్దెలే కట్టుకుని అన్నట్టుగా చాలకుండా ఇది అన్నట్టుగా ఉంటున్నాము.
అది ఏదో మాకు భాషా బాబాయ్ మా ప్రెసిడెంట్ గారు ఆయన బండి గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తానమ్మా అని చెప్పి మా నలుగురిని ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇప్పించారు సార్. ఆ బండి మీద తిరుగుతుంటే భాను తమ్ముడు మమ్మల్ని చూశాడు సార్. మమ్మల్ని చూసి మీకు అక్క మీరు తిరుగుతున్నారు కానీ మీకు ఏదే ఆధారం అనేది లేదు, నేను ఆధారం చూపిస్తానని చెప్పి మా తమ్ముడు మాకు ఈ రకంగా ఆధారం చూపిస్తానని చూపించాడు సార్. విన్నాం కదా. అంటే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వారి యొక్క ఆలోచన ఆశయం ఒకటే, ప్రభుత్వం తరపున ఏదో ఒక మాకు సంక్షేమ పథకాలు అందజేయాలని మేము కోరుకుంటున్నాం. ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తే తప్ప మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక భరోసా అనేది దక్కట్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒకటి చొరవ తీసుకుని ముందుకొచ్చి వారికి సంబంధించి ఏదో ఒక షాప్ ఏర్పాటు చేయడం అనుకో, లేకపోతే ఆర్థిక సహాయం ప్రకటిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి నెంబర్ 1 మీడియా సంస్థల తరపున అలాగే ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరపున మేము ప్రత్యేకంగా ప్రభుత్వానికి, పాలకులకు, అధికారులకు విన్నవించుకునేది, కోరుకునేది ఒక్కటే, వీరి యొక్క బాగోగుల కోసం ప్రత్యేకమైనటువంటి మీరు నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధుల్లోంచి కొంత వీరిని కూడా మీరు సహాయం చేయడానికి ముందుకు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అధికారులను అలాగే పాలకులను. ఈ సందర్భంగా ఇమామ్ గారు మనతో ఉన్నారు. ఆయన కూడా సామాజిక సేవలో ఆయన నిమగ్నమై ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఏంటి ఇక్కడ, మీరు ఎలా ఫీల్ అవుతుంది? ముందుగా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత సాయి గారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆయన చాలా బిజీగా ఉంటారు. ఈ బిజీలో కూడా వీళ్ళని కోసం అంత దూరం నుంచి ఆ కార్యక్రమాలన్నీ ఆపుకుని ఇక్కడికి వచ్చారు. సో ఆయనకి ముందుగా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత ఇదిగా చేస్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు భాను గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. వీళ్ళందరినీ వచ్చాడు గ్యాదర్ చేసి, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ సొంతంగా పని చేసుకోలేరు. వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం కాదు, ప్రభుత్వం నుంచి మీరు అన్నట్టు అందుతుంది, కానీ మనకు తోచినంత సాయం మనం చేస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము కూడా మా తరపు నుంచి ప్రభుత్వానికి కృషి చేస్తాం. మా సంస్థల నుంచి కూడా మేము మాకు చేతనైన సహాయాన్ని వీళ్ళకి అందజేస్తుంటాం. అందరికీ నమస్కారం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఈ మంచి పని చేపట్టడం, మంచి పని చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇలా అందరూ హెల్ప్ చేస్తూ ఉంటే అందరికీ చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే అందరూ నార్మల్ పీపుల్ ఏదైనా చేయగలరు, వీళ్ళు చేయలేరు అని కాదు, వీళ్ళు ఏదైనా సాధించగలరు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆత్మస్థైర్యం, వెనుకుండి సపోర్ట్ చేయడం, అలా చేస్తూ ఉంటే వీళ్ళు ఎలాంటి పనులైనా సాధించగలరు. సో వాళ్ళకి కొంచెం మా వంతు సాయం ఇలాంటివి చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలని మేము చేస్తున్నాము. అలాగే అందరూ కూడా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా అందరూ ఇలాంటి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ చాలా స్కూల్స్ని కానీ విద్యా సంస్థలని అడాప్ట్ చేసుకుని వారికి కావాల్సినటువంటి వసతులను, సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఎంఎస్ఆర్ గారు, అలాగే మంగళగిరిలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక శ్మశానంలో మాందీశ్వర ఆలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎంఎస్ఆర్ గారికి దక్కుతుంది. ఆయన కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది చూసారు, ఇక్కడ ఎట్లా ఉంది? మీరు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి మీ రెస్పాన్స్? ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో, ఇబ్రహీంపట్నంలో కమ్యూనిటీ హాల్లో ఒక మంచి కార్యక్రమం పెట్టాడు మా సోదరుడు, జర్నలిస్టు సోదరుడు, అలాగే సామాజికవేత్త. అనునిత్యం కూడా ఆయన తపన ఏంటంటే పేదలకి సహాయం చేయాలి అని నేను అతను మొదటి నుంచి కూడా నేను గమనిస్తున్నాను. మనతో పాటు కూడా జర్నీ చేస్తున్నాడు అన్ని రకాలుగా. మరి భానుని ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఏంటంటే ఈరోజు ఎక్కడ ఉన్నా, పేదలు ఎక్కడున్నా కానీ ఆయన అన్నదానం కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ అనునిత్యం చేస్తూనే ఉన్నాడు. ఇది చాలామంది, తక్కువ మందికి వస్తుంది. అందులో ఏంటంటే ఒక జర్నలిస్టు వృత్తిలో ఉండి, అట్లా ఒక సామాజికవేత్తగా ఉండి, బడుగు బలహీన వర్గాల వారి కోసం నిత్యం తప్పిస్తున్న భానుని ముందు అభినందిస్తున్నాను. ఆయన ఏం చేస్తారంటే, తను చిన్నవాడైనా కానీ, అంత శక్తి లేకపోయినా కానీ ఇట్లాంటి సమస్యలు గుర్తించి 10 మందిని పోగు చేసి తను చేతనైనంత రూపంలో వాళ్ళు సహాయం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు మన ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి నెంబర్ 1 ఛానల్ టీం అంతా కూడా ఇక్కడికి రావడం, మరి ముఖ్యంగా ఇమామ్ గారు వారి దంపతులు కూడా దీన్ని సహకరించడం,
మరి చాలా మంచి శుభపరిణామం. వీళ్ళందరూ ఏంటంటే ప్రభుత్వం కొంత సహాయం చేసినా కానీ మనందరికీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్ని రకాల అవయవాలు ఉన్నాయి. మనమే కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. మనం వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ మనమే ఇబ్బంది పడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో నిత్యం వీళ్ళు కాళ్ళు లేకపోయినా కానీ, ఎలాంటి వైకల్యం ఉన్నా కానీ వాళ్ళ మనోధైర్యంతో ఉండటం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. మాకు చేతనంతగా ఈరోజు సడన్గా బాను నేను చెప్పడం జరిగింది. మరి ఈరోజు అనేక ప్రోగ్రామ్స్ ఉన్నా ముందు వీళ్ళ దగ్గర రావాలి అనే ఉద్దేశంతో వచ్చాం. మరి మన ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి మనం కూడా కొంత సహాయం చేస్తున్నాం వాళ్ళకి. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా వీళ్ళని గుర్తించాలి, వీళ్ళకి కావాల్సిన కోరికలు ఏంటో తెలుసుకోవాలి. త్వరలో ఇప్పుడే మన బాను చెప్పింది ఏంటంటే ఈ మైలవరం నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది ఉన్నారంట వికలాంగులు. మరి ఎందుకు ఎంతమంది ఉన్నారో తెలియట్లా. ఈ మండలంలో 300 మంది పైగా ఉన్నారంట. త్వరలో మేము ఒక నెల రోజులు టైం తీసుకొని అచ్చుగా వీళ్ళ కోసం కార్యక్రమం పెట్టి ఈ మండల వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరినీ చోట చేర్చి వాళ్ళందరూ మంచి భోజన సదుపాయాలు ఏర్పరిచి మరి వీళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మన ఛానల్ తరఫున చర్చా వేదిక కూడా పెడతామని తెలియజేసుకుంటూ మా తరఫున ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తామని తెలియజేసుకున్నాం. ప్రత్యేకంగా మా బానుని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా అంటే ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజిక వేత్తగా, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు మేకల భానుమూర్తి గారు. దానికి సంబంధించి ఎంతోమందిని అతను సహాయం చేసేది కొంతైనా మరికొంతమందితో ఆపన్న హస్తం అందించే విధంగా ఆయన చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ గారు చెప్పినట్లు ఆయన మరింతగా ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క ఏదైతే ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి దివ్యాంగుల కోసం ఒక కార్యక్రమాన్ని కూడా పెడుతున్నామని తెలియజేశారు. దానికి సంబంధించి మేము కూడా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా జర్నలిస్ట్గా అలాగే సామాజిక వేత్తగా చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఎంఎస్ఆర్ చేతుల మీదుగా ఆయనకు చిరు సత్కారం చేయాలని మన బాను చేస్తున్న దానికి ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి ఒక అప్రిసియేషన్ కూడా మనం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేస్తున్న ప్రభుత్వాలు గుర్తించాలి ఇలాంటి సామాజికవేత్తలను. మన బాధ్యతగా మన నంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి అట్లాగే మన ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి మనం ఈరోజు బానుకి ఒక చిరు సత్కారం, రాబోయే రోజుల్లో బాను ఆదర్శంగా తీసుకుని అనేక మంది ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాను. వెల్డన్. మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో మొండితోక విజయ్ గారు, భాషా గారి ఆధ్వర్యంలో వికలాంగులకి, కొంతమంది వికలాంగులకి మనం వంతు ఏదైనా ఈరోజు చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఎంఎస్ఆర్ గారికి నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత ఎంఎస్ఆర్ గారికి తెలియపరిస్తే ఒక రోజులోనే, మరి ఆయన షెడ్యూల్ కొంచెం బిజీగా ఉన్నా కూడా వీళ్ళకి పలానా ఇల్లు కావాలి సార్ అంటే ఆయన ముందుకొచ్చి వికలాంగులకి సరుకులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా అంటే ఒక మాట అడగగానే ఆయన ముందుకొచ్చి చేస్తానని చెప్పడం, అదేవిధంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఛానల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, యాంకర్స్, రిపోర్టర్స్, కెమెరామెన్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా ఎంఎస్ఆర్ గారికి కూడా ఆయన ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు అన్నీ తెలుసు, చూస్తున్నాం మేము కూడా. ఆ నేపథ్యంలోనే ఈరోజు వికలాంగులకి కొంతమందికి సరుకులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన దానికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి పేద ప్రజలకి నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా, ఎంఎస్ఆర్ గారి ఫౌండేషన్ ద్వారా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలానే ఈరోజు ఇక్కడ సమావేశమైన కారణం దివ్యాంగుల పరిస్థితులు గమనించి ఒక రోడ్డు మీద వాళ్ళు ట్రైసైకిల్ వేసుకొని వెళ్తుంటే మేకల భానుమూర్తి గారు వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితి కనుక్కొని వాళ్ళకి ఏదో చేయాలి హెల్ప్. మనం వాళ్ళ పరిస్థితి, ప్రభుత్వం 6,000 పెన్షన్ అందించినా 6,000 ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి సరిపోయే పరిస్థితులు కాదు. ఓన్లీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరు అద్దెల్లోళ్ళే. ఆ 6,000 ఓన్లీ అద్దెకే సరిపోతున్నాయి కానీ ఇంట్లో నిత్యావసర సరుకులు ఏదో బాధపడతానే ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో దివ్యాంగులు ఉన్న పరిస్థితి, వాళ్ళు వేరే పనికి వెళ్ళి పని చేయలేరు. ఒకవేళ పని చేస్తామన్నా కానీ మీరేం చేస్తారని పని ఇవ్వలేని పరిస్థితి సమాజం.
ఇప్పుడు మేము చేయగలం సార్ అన్నా కానీ మీరు చేయలేరమ్మా అని చెప్పి పని ఇవ్వట్లా. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని గుర్తించి ఇట్లాంటి కార్యక్రమాన్ని చేసిన మేకల భానుమూర్తి గారికి, అలానే ఈ నిత్యావసర సరుకులు కానీ బియ్యం కానీ స్పాన్సర్ చేసిన ఎంఎస్ఆర్ ఫౌండేషన్ కానీ ఇమాము అన్న సారోలు మేడం వాళ్ళు కానీ అందరికీ మా వికలాంగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలానే మీలాగా ఆలోచించి ప్రతి వాళ్ళు ఉన్న దానిలో ₹1 పావలా వంతు సాయం చేస్తే ఇట్లాంటి పరిస్థితులు ఉండవు. మీలాంటి మనస్తత్వం అందరికీ కలగాలి. అలానే వీళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే మేమంటే ఏదో పని చేయగలం, వాళ్ళు పని చేయని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇల్లు లేని వాళ్ళని గుర్తించి ఇల్లు లేక అద్దె కట్టుకొని అద్దె కట్టలేక మళ్ళీ బయటకు వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఇల్లు కేటాయించాలి. ఏదన్నా వ్యాపారం చేసుకుంటే ₹1 వస్తే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఉండేది కాబట్టి వాళ్ళకి గుర్తించి ఏదో చేనేత పనులు నేర్పించడం లేకపోతే చిన్న వ్యాపారం పెట్టడం అట్లాంటివి గుర్తిస్తే బాగుంటుందని ప్రభుత్వం తరఫున వీళ్ళ సారాలకు కూడా తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరగడం మాకు చాలా ఆనందకరం. త్వరలోనే మాకు మంచి పరిణామాలు మీ ద్వారా ఉంటాయని తెలియజేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.